ఐసీటీ సిమ్యులేషన్లో భాగంగా మనం ఈరోజు క్విజిజ్ గురించి తెలుసుకుందాం. ముందుగా సెర్చ్లోకి వెళ్ళి క్విజిజ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు quizizz.com అనేది కనిపిస్తుంది. ఈ quizizz.comను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. క్విజిజ్ ఫర్ స్కూల్స్, ప్లాన్, సొల్యూషన్స్, రిసోర్సెస్, క్విజిజ్ ఫర్ వర్క్, స్కూల్ ప్లాన్ కోడ్, ఎంటర్ కోడ్, లాగిన్, సైన్ అప్. మరి స్కూల్లో పోతే ఓవరాల్ వ్యూ, ఇంపాక్ట్, ప్రోడక్ట్, ఫండింగ్, వాట్స్ నౌ. సొల్యూషన్ అయితే ఓవరాల్ వ్యూ, క్విజిజ్ AI, క్యాప్స్, ఇలా టోటల్గా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయనేది. మరి వీటిలో మనం ఇప్పుడు మామూలుగా ఇలా కనిపించినప్పుడు ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఆస్క్ అని వస్తుంది. టీచర్స్ అయిన ఫ్రీ, అడ్మిన్. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిలో ఓవరాల్ వ్యూ మనం తీసుకున్నట్లయితే సొల్యూషన్లో సొల్యూషన్స్ అక్రాస్ యువర్ కరికులం అండ్ 4 ఆబ్జెక్టివ్స్. క్విజిజ్ కంటెంట్ ఏరియాస్. ఈ క్విజిజ్ కంటెంట్ ఏరియా అనేది వేటి మధ్య ఉంది. ELA, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఓరల్ లాంగ్వేజ్. క్విజ్ ఫర్ 4 ఆబ్జెక్టివ్స్. ELLS అండ్ ESOL, SEL, ED ప్రోటోకాల్స్, స్టేట్ టెస్ట్ ప్రిపరేషన్స్, ఎలిమెంటరీస్. మరి వీటిలో మనం ఎనీవన్ టచ్ చేసినాం అనుకోండి. సైన్స్ టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే క్విజిజ్ ఫర్ సైన్స్ అని ఇక్కడ వస్తుంది. దీనికి సంబంధించి వీడియో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ సైన్స్ టీచర్స్ అప్రూవ్డ్ ఫీచర్స్ అనేది వస్తుంది. ఇలా దానికి సంబంధించి డిఫరెంట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోని ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ టీచర్ అనేది ఉంది. ఈ భాగంలో టీచర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, లాంగ్వేజ్, సైన్స్, కంప్యూటర్స్, కెరియర్ ఎడ్యుకేషన్, క్రియేటివ్ ఆర్ట్స్, హెల్త్ అండ్ PE. కిందనే టెంప్లెట్స్ ఇచ్చినాడు. మనకు ఏ సబ్జెక్ట్ అయితే మనం ఉంటామో ఆ సబ్జెక్టుకు సంబంధించినది మనం ఓపెన్ చేద్దాం. ఒకవేళ లాంగ్వేజ్ అయితే దిగిన ఏ లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నాయనేది చూపిస్తుంది. సైన్స్లో సజెస్టెడ్ టాపిక్స్, స్టేట్ ఆఫ్ మ్యాటర్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఫోర్స్ అండ్ మోషన్, సోలార్ సిస్టమ్. అలాగే ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్, నౌన్స్, ప్రజెంట్ సింపుల్స్ అంటే సింపుల్ ప్రజెంట్, గ్రామర్. మ్యాథ్స్లో ఏమున్నాయనేది ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇంటీజర్స్, ప్రాబబిలిటీస్. సో మనం ఇక్కడ ఒకవేళ సైన్స్ని టచ్ చేస్తే ఏదో దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లిక్ చేస్తానే మనం ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఫిల్టర్స్లోకి పోతే కంటెంట్ టైప్స్, క్విజ్ ప్లస్ లెసన్ కావాలన్నా, క్విజ్ ఓన్లీనా, లెసన్ ఓన్లీనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉండేటివి కావాలి, ఆ క్వశ్చన్ టైప్ ఎలా ఉంది, మల్టిపుల్ చాయిస్ కావాలన్నా, రీఆర్డర్ కావాలన్నా, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావాలన్నా, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కావాలన్నా, ఇంకా వెరైటీవి కావాలంటే మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. గ్రేడ్స్ KG to యూనివర్సిటీ వరకు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలా అన్నీ కూడా ఉంటాయన్నమాట. సబ్జెక్ట్స్ మనం ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఆ సబ్జెక్ట్స్ అన్నితో పాటు ఇంకా చాలా సబ్జెక్ట్స్ దీంట్లో ఉంటాయి. ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, కంప్యూటర్స్, ఓరల్ లాంగ్వేజ్, జియోగ్రఫీ, హిస్టరీ, సోషల్ స్టడీస్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇలా సో మెనీ దేర్. నెక్స్ట్ లాంగ్వేజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్, ఇండోనేషియా, వ్యూమర్ అంటే ఇంకా అంటే దాదాపుగా ఎన్ని లాంగ్వేజ్లలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి సైడ్కి ఉన్నటువంటి. ఇప్పుడు దీంట్లో మనము క్విజ్ ఓన్లీ అనేది టచ్ చేస్తే ఓన్లీ ఇక్కడ క్విజ్కు ఉన్నటువంటి మాత్రమే కనిపిస్తాయి. క్విజ్ ప్లస్ లెసన్ టచ్ చేస్తే ఇక్కడ క్విజ్లో క్వశ్చన్స్తో పాటు
స్లైడ్స్ అని ఉండేటివి కూడా మనకు కనిపిస్తుంది, స్లైడ్స్. సో అలా లెసన్కి సంబంధించింది ఇక్కడనే కనిపిస్తుంది క్విజ్ లెసన్ అనేది. సో క్విజ్ ఓన్లీ తీసుకుందాం. ఇక్కడ దేని దగ్గరికి వెళితే అక్కడ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ అనేది పైన మనకు ఆల్రెడీ తెలుస్తుంది, 10 క్వశ్చన్స్ అనేది ఇట్లా కనిపిస్తాయి. అలాగే క్విజ్ ఇక్కడికి వెళ్తే 16 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నటువంటివే ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. ఇది 10 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇక్కడ 10 క్వశ్చన్స్. సో ఇలా 10th క్లాస్కి సంబంధించింది 10 క్వశ్చన్స్ టోటల్గా 10 క్వశ్చన్స్లో మరియు 9th గ్రేడ్ టచ్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా 10 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. ఇక్కడ ఆన్సర్లను మనం టచ్ చేసేకైతే అవ్వదు లేదు, కానీ ఇలా క్వశ్చన్ ఆన్సరు చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఒక చోట రాసుకున్నాక కరెక్ట్ ఆన్సర్ ఏది అని తెలియాలంటే షో ఆన్సర్స్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో అది ఆన్సర్, మిగిలేటి రెడ్ కలర్ ఉండేటివి తప్పు ఆన్సర్ అనేది మనకు తెలుసుకున్నాం. 9th గ్రేడ్ది వెళ్ళినాం కాబట్టి ఈ 9th గ్రేడ్కి సంబంధించిందే టచ్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఊరికి అనుకోవాల్సింది అనమాట. అక్కడైనా సరే ఎక్కడైనా సరే ఇది ఏమవుతుందంటే లేట్ అవుతుంది, అది త్వరగా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది అనమాట. అన్నీ అయిపోయినాక వీటిని ఆన్సర్లు కావాలన్నా సేమ్ అక్కడ చూపించితే ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి 10 క్వశ్చన్స్ ఆన్సర్లు అక్కడ చూపిస్తాయి, ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే బ్యాక్ వెళ్ళి స్టార్టింగ్ మనకి ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళండి. సో ఇంటర్ఫేస్ ఎలా కనిపించిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. కంటిన్యూ విత్ గూగుల్లోకి వెళ్తే మన మెయిల్ ఐడిని ఎంటర్ ప్లేస్ చేయాలి. డైరెక్ట్గా లాగిన్ అవుతాం. లాగిన్ అయితే ఇవి కనిపిస్తాయి. అదర్ క్విజ్ 1 to 6 క్లాసిఫైయింగ్ పాలిగాన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించింది, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఆర్ట్స్కి సంబంధించింది, సోషల్ స్టడీస్కి సంబంధించింది, వరల్డ్ లాంగ్వేజ్కి సంబంధించింది, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్కిల్స్, కెరియర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, క్రియేటివ్ ఆర్ట్స్, మళ్ళీ ఇక్కడ కింద దండిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో మనం ఇప్పుడు సైన్స్కి సంబంధించింది కాబట్టి మనం చేస్తున్నట్టు సైన్స్కి సంబంధించింది ప్లాంట్ పార్ట్స్ వి ఈట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాక్టీస్ అని ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ అనే దాన్ని టచ్ చేస్తే మనకు స్టార్ట్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ క్లాస్ కార్డ్స్ అని ఉంటుంది. క్విజ్ కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. So this is not a fruit. Carrot. Carrots are roots of the plant, stems of the plant, leaves of the plants, flower of the plant. Roots. These are the leaves of the plant. This is the stem of the plant. These are the seeds of the plant. This is a cabbage. We eat the dash part of the plant. So, leaf. Fruit.
తప్పు అనేది మళ్ళా చూపిస్తుంది. మళ్ళీ ఆడాలంటే మళ్ళీ ప్లే అగైన్ అని ఫైండ్ చేయని కొత్తది కావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఎన్ని ఇన్కరెక్ట్ ఏం కదా దానికి సంబంధించినటువంటి ఏమేమి వీడియోస్ కావాలి ఏం కొత్త దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే అవుతుంది. బయటికి రావాలనుకుంటే ఇంటి క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇది సైన్స్కి సంబంధించింది. లాగిన్ అవుతూ ఒక రకమైనటువంటి క్విజ్ వస్తాయి, లాగిన్ కాకపోతే ఒక రకమైన క్విజ్ వస్తాయి.